కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ కు పాత్రికేయుల సమావేశం ద్వారా వివరణ ఇచ్చిన పేర్ని నాని. వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు. విచారణ చేయకుండా గంటల తరబడి పోలీస్ స్టేషన్లో సుబ్బన్నను కూర్చోబెట్టిన పోలీసులు. అదేంటి విచారణ చేయండి, కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వండి అని అడిగాను. మచిలీపట్నం పిఎస్ పరిధిలో ఉన్న కేసుని చిలకలపూడి పిఎస్ కి ఎలా పంపిస్తారని అడిగితే మచిలీపట్నం పిఎస్ కి నేను మచిలీపట్నం ఎస్ఐ వెళ్లాం. విచారణ మధ్యలో సీఐ వచ్చి మా మేయర్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అదేంటని ప్రశ్నిస్తే మచిలీపట్నం సీఐ నాతో వాగ్వాదానికి దిగారు. అంతేగాని నేను మా వైసీపీ నగర అధ్యక్షుడిని తీసుకువెళ్తాను, విడిపించి వెళ్తాను అనే మాట ఎక్కడా అనలేదు. ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలు నేను చూశాను. వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది, వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద, అంటే నేను చెప్పినటువంటి విషయాల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారో, వాళ్ళు చెప్పింది నమ్మారా, నమ్మే మాట్లాడారని నాకు అనిపించింది. వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి. 2 పోలీస్ స్టేషన్లో, మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, చిలకలపూడి పోలీస్ స్టేషనా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి. ఈరోజు ఉదయం సుబ్బన్న గారు స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్తే దేనికోసం వెళ్ళారు, మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు. వెళ్తే సిఐ గారు అక్కడ ఉన్నారు, సిఐ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు. ఎక్కడున్నారంటే చిలకలపూడిలో డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు. సుబ్బన్న అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళినోడిని కూర్చోబెట్టి మాట్లాడారు. పని ఉంది కాసేపు కూర్చోమని చెప్పారు. సుమారుగా ఇప్పుడు ఉదయం 9:30కో 10ంటికి వెళ్ళినట్టుగా సుబ్బన్న గారి భార్య నాతో చెప్పింది. అయిపోయిన తర్వాత 1:30కి నాకు మేకల సుబ్బన్న గారి భార్య నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం 1 గంట 1:30 ప్రాంతంలో మేకల సుబ్బన్న గారి భార్య, మావయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడొస్తా అని చెప్పి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే, వస్తాలే ఉండు అంటున్నాడు, అలా అరగంట పావుగంట చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు 1:30 అయింది, ఇంట్లోనేమో మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది, రేపు రాత్రికే మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి, మా ఆడబడుచు భర్త గారు లేడు కదా, నాకేం అర్థం కావట్లేదు, కంగారుగా ఉందండి అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేస్తే నేను చిలకలపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో, రోడ్డు మీద చూసినాడో వస్తారు, సహజం. వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి. దొమ్మికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి? ఎందుకు వెళ్తారు? వెళ్ళాం. ఏంటి సుబ్బన్న అని అడిగాం. అడిగితే తెలియదు బాబాయ్, నేను వచ్చాను కూర్చోమంటున్నారు, కూర్చున్నాను, పొద్దున్నుంచి ఇప్పుడు 1:30 అయిపోయింది, పెళ్ళండి, రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పాను, అయినా సరే కూర్చో అంటున్నారు. అంటే సరే ఏం చెప్పారని చెప్పాను. తెలియదండి అన్నారు. నేను సిఐ గారి దగ్గరికి, చిలకలపూడి సిఐ గారి రూమ్లోనే కూర్చున్నాం.
ఏంటి సిఐ గారు ప్రాబ్లం, ఆయన నాతో మాట్లాడలే. ఎందుకు నేను సుబ్బన్నతో ఆయన ఏదో సుబ్బన్న గారితో ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు. సరే అన్నాక సిఐ గారు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు, పని నుండి తీసుకొచ్చాను అన్నాడు. పని ఎందుకుండండి, మీరు ఏమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా, తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, మేము చెప్పాల్సిన అవసరం లేదండి, ఎవరైనా తీసుకురావచ్చు అన్నాడు. అట్ట తీసుకొస్తారండి, నోటీస్ ఇచ్చి తీసుకురావాలి, ఏదో అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అండి. నా స్టేషన్లో కాదులేండి, మచిలీపట్నం స్టేషన్లో అని. మరి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారుగా అంటే ఆ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఐని అన్నాడు. సరే ఎవరికి చెప్తారు, దాని జ్యూరిస్డిక్షన్ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సిఐ గారు, మీరు ఎందుకు అవుతారు, మీరు కాదు కదా అని చెప్పాను. అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అన్నాడు. ఎలా తెస్తారు, ఎందుకు తీసుకొస్తారండి, ఆ కన్సర్న్ సిఐ ఉండాలి, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, తీసుకుంటే వచ్చినండి మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు, అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారండి అని. ఇక మేము ఎవరినైనా విత్హెల్డ్ చేయొచ్చు, మా ఇష్టం, మేము మాట్లాడతాం అన్నట్టు. మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి, మానవ హక్కులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఏదైనా దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎట్టా విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటానికి ఉండదు కదా అని. మీరు కాసేపు ఆగండి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని, మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అని. అక్కర్లేదు, మేము ఎస్ఐని పిలిచి అప్పచెప్తామన్నారు. ఫోన్ చేశారు, మరి ఎస్ఐ గారు ఎక్కడికో కాసేపటికి ముందు స్టేషన్లో లేరు అని సుబ్బన్న చెప్పాడు. పొద్దున్న లేరు బాబు, వెళ్తే ఇక్కడ అన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు. సరే వచ్చారు ఎస్ఐ గారు. వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అన్నారు. వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన. అట్ట కదయా, వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడా అంటే, వచ్చాడు సార్, దీని మీద వచ్చాడు నా దగ్గరికి, సమాధానం చెప్పి వచ్చేళ్ళాడు. ఎన్నిసార్లు వచ్చాడు అడగండి. ఆయన మాట్లాడట్లా. ఎప్పుడైతే ఈయన దబాయించి సరిగ్గా మాట్లాడని గట్టిగా మాట్లాడగానే ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో, సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నాడు. సుబ్బన్న, నేను, మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చి ఏమన్నా సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగా. వెనకాల ఎందుకంటే లోపలికి పదండి అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు, ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు. మాట్లాడుతున్నాం. కాస్త తొందరగా పెళ్ళి ఉందండి, మీరు ఏదంటే తొందరగా రిమైండ్కి పెట్టేసేయండి, పెడితే ఏదో తిప్పలు ఏదో కోర్టులోనే పడతాం, తొందరగా పెట్టేసేయండి, కాస్త మీరేమైనా చేయగలిగితే కాస్త తొందరగా వేయండి అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతుంటే సిఐ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు. సిఐ గారు వచ్చి ఎస్ఐని లేకమన్నాడు. ఎస్ఐ గారు కూర్చోలో సిఐ గారు కూర్చున్నాడు. కూర్చొని కూర్చొని మామూలుగానే కూల్గానే జరుగుతుంది, మాట్లాడుతున్నాం. ఏంటంటే తొందరగా పెట్టేయండి సిఐ గారు, రిమైండ్కి పెట్టేస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం అని చెప్పి మాట్లాడే చెప్తే, సుబ్బన్ని నువ్వు వదిలిపెట్టు, ఎలా అరెస్ట్ చేస్తావు, మీ ఇష్టం, మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, స్టేషన్లో అడగండి,